ప్రజలందరూ నా ముందున్నారా? కాలానికి తగ్గట్టు నేను మాత్రం మీకు ఎట్లుంటది బాలక? లక్ష్మి నేనే, భూలక్ష్మి నేనే, ధనలక్ష్మి నేనే. మళ్ళీ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాల మనంటే ఆడలక రూపంబు నల్లబోసినట్టు గడ్డల మనంటే సూదుల మనంటే కనకాల కట్ట వేసినట్టు నా చిన్ని తమ్ముడు పింకుల పల్లె చందము ఎడగరక జలము యాకంగా ఉన్నాము తల మీద దండ పెట్టుకున్న పేద గ్రామానికి వెళ్ళి విచారం. అమ్మా ఈసారి ఏందమ్మా, వర్షాలు వచ్చే టైంలో వర్షాలు పడతలేవు, పడే టైంలో పడకుండా టైంలో పడుతుంది. మీరు కోరుకున్నట్టు కోరిందల్లా కొంగు బంగారం చేయడమే మా వంతు బాలక. మీరు ఎట్టి విధంగా కోరుకుంటే అట్టి విధంగా ఇచ్చే భారం మాకు కాదమ్మా, వర్షాలే పడతలేవమ్మా. ఇప్పుడు రాబోయే కాలం ఎట్లా నీళ్ళు, ఇప్పుడు జనాభా ఏమో పెరిగిపోతా ఉన్నది. ఇప్పుడు వర్షాలు పడే టైంలో పడతలేవు, పడని టైంలోనేమో వరదలు వచ్చి కొట్టుకోబోతుంది. వాడి పంటలకు మట్టుకు వాళ్ళు కోరుకుంటా వర్షాన్ని నేను కోరుకుంటున్నాను బా. కుంభవర్షం కోరుకుంటే కుంభవర్షం ఇస్తున్నాను. మా గ్రామంలోని ప్రజలకే కాదు. ఈసారి జాతర ఎట్లయిందమ్మా? మేము ఏమన్నా ఇంకేమన్నా చెయ్యాలన్నా? జాతర గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా బాబా. నాకు ఏ విధంగా మీరు ఎట్టి విధంగా నాకు ఘనంగా జరిపించేది చెప్పండి బాబా. నువ్వు పోయినసారి ఏం చెప్పినావు? సాకలు చేయాలి, ఇవన్నీ చేయాలంటే మేము అన్నీ సమకూర్చినామమ్మా. ఏటికి ఒక్కసారి కాదు బాబు, నా వారం రోజు నాకు తప్పనిసరిగా జరిగింది. నా పూజా విధానాలు కూడా నాకు నచ్చే విధంగా చేయండి. ఇంకేం చేయాలమ్మా మీరు మీకు చెప్పండి. నచ్చినట్టు కాదు. ఇంకేం చేయాలమ్మా మీరు చెప్పండి. ఏటికొక్కసారే కాదు వాళ్ళు, నాకు ప్రతి పౌర్ణమికి గాను ప్రతి అమావాస్య గాను నాకు మాత్రం హోమం జరిపించండి. నాకు మేము ప్రతి నెల మేము హోమాలు చేపిస్తూనే ఉన్నామమ్మా. ఈ దేవాలయంలో ప్రతి నెల మీకు హోమం చేపిస్తూనే ఉన్నాం. చేపించినంత మాత్రం కాదు వాళ్ళకు. నా గ్రామ ప్రజలందరూ మోకుమడి గడప గడప నుంచి నా సముద్రమని ప్రతి ఏడు కూడా చెప్పినాను. కానీ ఎంతమంది తెస్తున్నారు వాళ్ళకు? ఈసారి అయితే అందరూ తెస్తారమ్మా. నా గ్రామ ప్రజలందరూ నా ముందున్నారా? చెప్పండి వాళ్ళక. అందరికి కోరిందల్లా కొంగు బంగారం కావాలని కోరికలన్నీ కోరుతారు కానీ నాకు మాత్రం చెయ్యలేరా? ఈసారి ఎప్పుడు చేస్తారమ్మా? ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, మీ పిలుపు ఉండి ఎక్కడెక్కడ బస్తీలకి వెళ్ళిపోయిన అందరూ స్వర్ణము గాని మీలోని ఆస్తులన్నీ నాకు ఇవ్వండి లేదు కదా. నేను కాస్త అంత గడువు ఇమ్మనే కదా చెప్పిన మీకు. నా కొల్లారి వద్దకు రమ్మన్నా కదా. నాకు కోరికలన్నీ కోరుకుంటారు కదా. మీకు నచ్చిన కోరికలు కోరుకుంటారు. తీర్చకపోతే నన్ను ఇస్తారు కూడా కదా వాళ్ళ. సరే చేస్తారమ్మా. అమ్మ ఏందమ్మా, అందరికీ మోకాలు నొప్పులు, జ్వరాలు, విష జ్వరాలు ఇట్లాంటితో చాలా ఆరోగ్యం చాలా బాగలేదమ్మా. అందరు చాలా బాధపడుతున్నది. వాళ్ళ నన్ను పడుతారు బాగా. నన్ను మాత్రం నేను దించద్దు. మీరు ఆరోగ్యం గత ఏడు కూడా మీకు ఇదే విధంగా చెప్పినాను. నా వద్దకు రమ్మని చెప్పిన నేను. నా కొల్లారికి వచ్చిన గడబడి సాకపోతున్నా ప్రతి ఏడు నాకు పోయమని చెప్తున్నాను. ఆ మట్టుకే తప్పే నా కొల్లారికి ఎంతమంది వస్తారా బాలక? మీకు ఏమో కోరుకుంటున్నాను బాలక. చిటికడ కుంకుమ, చిటికడ పస్తే కదా, కడబడ సాకే కదా. ఈసారి ఏటేటికి మీరు ఘనంగా జరిపించినా అని అనుకుంటారు కానీ ఎంత మాత్రం బాలక మీరు. అమ్మా ధరలు అన్ని పెరిగిపోతున్నాయి అమ్మా. ధరల కోసం ఏందమ్మా, ధరలకి దగ్గరగా ఇది మాత్రం మీకు ముందుంటది బాలక. మీకు మాత్రం అన్ని సమకూర్చాలి. నాకు మాత్రం సమయం మాత్రం తెచ్చించారు కదా. భక్తులందరమ్మా ఈసారి ఎంతమంది భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. వాళ్ళ కోరికలతోటే వస్తున్నారే తప్ప వాళ్ళకి ఏం కావాలనే కోరుకుంటున్నారు కానీ కాలం మారిపోయిందమ్మా. కాలం మారిపోయింది, పిల్లలకి ఏం తెలుస్తుంది? మారిపోవడం కాదు బాల,
కాలానికి తగ్గట్టు నేను మాత్రం మీకు ఎట్లుంటది బాలక? ప్రపంచం అంతా వాళ్ళు అవి అవుతున్నాయి అమ్మ. మన వాళ్ళు మీరు ఎప్పుడు ప్రపంచాన్ని శాంతి చేసి ధరలు ధరలు చాలా పెట్రోల్ ప్రతి ఒక్కటి పప్పులు బియ్యము ఏమి ప్రతి ఒక్కటి పెరుగుతుందమ్మా. సరే బాలక, నా ఉగ్ర రూపాన్ని మీకు చూపిస్తాను, సంతోషిస్తారు కదా. మీ పిల్లల మీద మీ పిల్లల మీదనే చూపిస్తాను కదా బాలక. నా గ్రామాన్నంతా నేను నా బాల బచ్చలను నా కడుపున పెట్టి కాపాడుకుంటున్నాను కదా. నన్ను మాత్రం లెక్క చేయకుండా మీరు మీ కోరికలే తీర్చుకుంటారా? నేను నా కోరిక తీరమని చెప్పట్లేదు కదా. కడవడ సాక చిటికడ కుంకుమ నా ముందు తల వంచమని అంటున్నాను కదా. భక్తులందరూ మళ్ళీ జాతర అయిన తర్వాత మీ యొక్క కోరిక అందరూ మీకు ఇష్టపూర్తిగా మీకు చేస్తారమ్మా. ఏం కాదు బా, ప్రతిరోజు నా బాలులందరూ నా వద్దకు రండి. మీరు కోరుకుందల్లా కొంగు బంగారం చేయడానికే కదా బాలక. కోరికలే కాదు. పిల్లలకి ఏమన్నా చెప్తారమ్మా? చెప్పండి. యూత్ పిల్లలకు నా బాలులందరూ నా వద్దకు రమ్మని గత 7 కాదు, అంతకుముందు 7 కాదు, నేను ప్రతి 7 నెలలు నీ దగ్గర విదేశాల నుంచి వస్తుర్రమ్మా. మన జాతరకి విదేశాల నుంచి వస్తుర్రమ్మా. అప్పటి మట్టుకు కాదు రావాలి, అంత దూరం నుంచే వస్తున్నారు. కానీ నా ప్రాంగణంలో ఉన్న నా బాలులు ఎందుకు రాలేరు? ఎందుకు నా మీద భక్తి లేదా? భయభక్తులు లేదా? అమ్మా ఈసారి 1,00,000 మీద వచ్చిర్రమ్మా. పొద్దు రాత్రి 1 గంట దాకా భక్తులే. ఇప్పుడే కాదు బాల, నా వారం రోజు నాకు నా వద్దకు వచ్చి మీరు నన్ను వేడుకున్నట్టయితే తప్పనిసరిగా కొంగు బంగారం చేసే నల్ల పోషణరా నేను. హలో